వెల్కమ్ టు జియోసి ట్యూటోరియల్స్. ముందుగా 2000 మంది దాకా మా దానికి సబ్స్క్రైబ్ అయినందుకు మీ అందరికీ థ్యాంక్స్. అప్డేట్స్ కోసం ప్రతిరోజు చూస్తున్నట్టున్నారు, కానీ మేము అప్డేట్స్ ఇవ్వలేకపోతున్నాము. ఇక ముందు రెగ్యులర్గా అప్డేట్స్ ఇవ్వడానికి చూస్తాము, ట్రై చేస్తాము, అట్లీస్ట్ రీచ్ అవ్వడానికి శాయశక్తిలా కష్టపడతాం. సో ఈరోజు వీడియో ఏంటి అంటే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపరేషన్, ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి, ఎలా ప్రయత్నం చేయాలి, వాటిని ఎలా సాధించుకోవాలనేది చూద్దాం. ముందు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకెవరైనా కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు ఇంకా లేటెస్ట్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్ వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాం మీరందరూ కూడా మీ మైండ్లో నుంచి రెండు విషయాలని మీరు తీసేయండి. ఏంటి అంటే, ఒకటి, నాకు గవర్నమెంట్ జాబ్ రాదు, నాకు అలాంటి శక్తి లేదు, సాధించగలంత నాలెడ్జ్ లేదు, ఇలాంటి పదాలు దయచేసి మీ మైండ్లోకి రానివ్వద్దు. రెండోది, మీ చుట్టుపక్కల మిమ్మల్ని మోటివేట్ చేసేవాళ్ళు మోటివేట్ చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా పాజిటివ్ వేలో ఉంటారు. ఎవరైతే మనల్ని వెనక్కి లాగుతూ ఉంటారో వాళ్ళ మాటలు మాత్రం పట్టించుకోవద్దు. నీ మీద నువ్వు హోప్ కోల్పోవద్దు. రెండోది, ఇతరులు చెప్పే మాటలు వినొద్దు. గవర్నమెంట్ జాబ్స్ ఇప్పటికీ అని కాదు, ఎప్పటికీ డ్రీమ్ జాబ్. ఎంతమంది అయితే గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నారో వాళ్ళందరూ మనం ఇచ్చే రెస్పెక్ట్ వేరు. చాలామంది మాట్లాడటానికి వాడు గవర్నమెంట్ జాబ్లో లంచాలు తీసుకున్నాడు, సాధించాడు, ఈ మాటలు అంటారు, కానీ ఫైనల్గా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే గవర్నమెంట్ జాబ్ అంత ఆషామాషి కాదులే అని అంటారు వాళ్ళే. సో కాబట్టి మీరు ఈ విషయాలన్నీ పక్కన పెట్టండి. ముందు మనకు కావాల్సింది ఒక జాబ్. ఎందుకు గవర్నమెంట్ జాబ్ అని నేను అంటున్నానంటే, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. ఈ రోజుల్లో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలా మారిపోతుందంటే, వరల్డ్ చాలా అడ్వాన్స్ అయిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటి వల్ల ఉండే కొద్దీ సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా పోతున్నాయి. ఇంకంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసుకుంటూ వస్తుంటే ఇంకా మనిషికి అవసరం ఏంటి అనే సిచ్యువేషన్కి వెళ్తున్నాం. సో ఈ మధ్యకాలంలో రీసెంట్ 1-2 months నుంచి మనం రోజు న్యూస్లో వినేది ఏంటంటే, ఈ కంపెనీ ఎంతమందిని తీసేసిందంటారు, ఈ కంపెనీ ఎంతమందిని ఇంటికి పంపించేసిందంట, ఈ కంపెనీ ఇలా 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 చాలా పదాలు వింటున్నాం. కాబట్టి మీరు జాబ్ సెక్యూర్గా ఉండాలి అంటే గవర్నమెంట్ జాబ్ ప్రయత్నం చేయండి. రెండవది, రెస్పెక్ట్. ఎక్కడికి వెళ్ళినా మనకి రెస్పెక్ట్ ఇచ్చేది గవర్నమెంట్ జాబ్ ఉంటాయి. మూడవది, బెనిఫిట్స్. మన ఉద్యోగం చేసేది ఎందుకు, మనకు ఉపయోగకరంగా ఉండాలి. మనకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, జీతం అంత లేదనుకోండి, దానివల్ల ఉపయోగం ఏంటి? ఏమంటారు, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంది, వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తారు. గవర్నమెంట్ జాబ్ వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు ఎప్పుడు వస్తుంది? వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్లో వస్తుంది, ఏది సర్వీస్ ఎక్కువగా ఉంటే. కానీ వీళ్ళకి మరీ ఎంగేజ్లోనే సాఫ్ట్వేర్ వాళ్ళకి 4 లక్షల దాకా వస్తుంది కదా, 2 లక్షలు ఈజీగా వస్తుంది ఒక 30 సంవత్సరాలు వచ్చిన వాడికి. కాబట్టి గవర్నమెంట్ జాబ్లో బెనిఫిట్స్, హై శాలరీస్ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, ఇన్సూరెన్స్లు ఉంటాయి, లోన్ అప్లై చేస్తే అసలు ఈజీగా వస్తుంది. ఎందుకంటే అతను గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్లో రెగ్యులర్ శాలరీస్ పడిపోతాయి. రీసెంట్గా మనం చూసిన ఇబ్బందికరమైన పరిస్థితి కోవిడ్-19లో చూసుంటారు. ఎవర్రా బాగుపడింది అంటే, ఓకే, హాస్పిటల్స్, మెడికల్ షాప్స్ ఎలా అయితే బాగుపడ్డాయో, గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి రెగ్యులర్ శాలరీస్ వచ్చినాయి, సాఫ్ట్వేర్ వాళ్ళకి రెగ్యులర్ శాలరీస్ వచ్చినాయి. కానీ ప్రజెంట్ సాఫ్ట్వేర్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మనందరికీ తెలుసు. ఇలాంటి ఇన్ఈక్వాలిటీస్ అనేది గవర్నమెంట్ జాబ్లో ఉండదు. కాబట్టి సెక్యూరిటీ, రెస్పెక్ట్, బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. హాలిడేస్ వస్తే హాలిడేస్ ఇస్తూ ఉంటారు. ట్రావెలింగ్కి ఏదైనా ఊరు వెళ్ళాలంటే మనం అప్లై చేసుకోవచ్చు, వాళ్ళు ఫండ్ ఇస్తారు. ఇలాంటి చాలా విషయాలు నేను విన్నాను, అది నిజమే. అండ్ ఫైనల్గా సర్వీస్. గవర్నమెంట్ జాబ్ అంటే సర్వీస్ టు ద సొసైటీ. కొన్ని గవర్నమెంట్ జాబ్స్ మనం ఎంతో ఒక మనిషిగా పుట్టినందుకు సమాజానికి ఏదన్నా ఉపయోగపడాలి అంటే గవర్నమెంట్ జాబుల్లో
కొన్ని పోస్టులు మనల్ని డైరెక్ట్గా సొసైటీకి ఉపయోగపడే విధంగా ఉంటాయి. కాబట్టి సర్వీస్ కూడా చేయొచ్చు. మన స్వార్థమే కాదు, మన స్వార్థం అంటే జాబ్ సెక్యూరిటీ, మన స్వార్థం అంటే రెస్పెక్ట్, మన స్వార్థం అంటే మనకు వచ్చే బెనిఫిట్సే కాకుండా మన సొసైటీకి కూడా కొంత ఉపయోగకరంగా ఉంటాం. కాబట్టి గవర్నమెంట్ జాబ్ అనేది ప్రతి ఒక్కళ్ళ డ్రీమ్ జాబ్. ఏమేమి జాబ్స్ ఉన్నాయో చూద్దాం. నేను చెప్తుంది గవర్నమెంట్ జాబ్స్ జనరలైజ్డ్గా చెప్తున్నాను, అంతేకాని టెక్నికల్ జాబ్స్ ఏం చెప్పట్లేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీలో గవర్నమెంట్ ఇంజనీరింగ్ పోస్టులు ఉంటాయి, డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉంటాయి. ఇవన్నీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ జాబ్స్. నేను చెప్పేది నీ చేతిలో ఒక డిగ్రీ సర్టిఫికేట్, ఒక ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, ఒక 10th సర్టిఫికేట్ ఉంటే నువ్వు ఏమేమి జాబ్స్కి అప్లై చేయొచ్చు. నేను ఇక్కడ క్వాలిఫికేషన్స్ చెప్పట్లేదు, బేసికల్గా ఏ జాబ్స్కి సిలబస్ని చెప్దాం అనుకున్నా, ముందు సిలబస్ ఏంటో చెప్దాం అనుకున్నా. సో దాని గురించి బ్రీఫ్గా నేను కొన్ని ఉద్యోగాలు మాత్రమే పిక్ చేసుకున్నా. ఏంటి అంటే యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో యూపీఎస్సి నేను ఫస్ట్ లైన్లో ఎందుకు పెట్టాను అంటే అది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ హై పొజిషన్ జాబ్స్, ఒక పొజిషన్, అసలు ఒక డ్రీమ్, అలాంటి జాబ్ అని కాదు. రెగ్యులర్గా మొదలవుతుంది, రెగ్యులర్గా ఎండ్ అవుతుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, ఎప్పుడు ఉండిద్దో దాని క్యాలెండర్ అనేది పక్కాగా ఉంటుంది. ఇప్పుడు ఎంతమంది స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపరేషన్లో ఉన్నారో మా అందరికీ తెలుసు. నేను ఆ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాట్లాడేటప్పుడు మాట్లాడతాను. ఇక్కడ యూపీఎస్సీ దగ్గర ఏంటి అంటే ఇప్పుడు మార్చిలో నోటిఫికేషన్ వచ్చింది, మేలో ప్రిలిమ్స్ పెడతాడు, అక్టోబర్లో మెయిన్స్ పెడతాడు, మళ్ళీ జాన్ ఆర్ ఫిబ్రవరిలో ఇంటర్వ్యూకి పిలుస్తాడు, మార్చ్ కల్లా వాళ్ళకి ర్యాంక్ అసైన్ చేసేస్తారు. అంత పక్కాగా జరిగే జాబ్ క్యాలెండర్ ఏదైనా ఉంది అంటే అది యూపీఎస్సీ. మరి దానికి కేసులు ఉండవా లేకపోతే ఏంటి అనేది నాకు తెలియదు, కానీ అసలు రెగ్యులర్గా టైం టు టైం పడిపోయేది ఏంటంటే యూపీఎస్సీ. తర్వాత మన జాబ్స్ విషయంలో గుర్తుంచుకునేది ఏంటంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఇవి కూడా చాలా ఎక్కువ పోస్టులు ఉంటాయి. యూపీఎస్సీ అంటే 1000 పోస్టులు ఉంటాయేమో, కానీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో అరౌండ్ 5000+ పోస్టులే ఉంటాయి. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్, వెస్ట్ ఇలాగా డిఫరెంట్ ఏరియాస్లో పోస్టింగ్స్ ఉంటాయి. కొంతమందికి డ్రీమ్ జాబ్స్ ఉంటాయి, ఇంటెలిజెన్స్లో ఉండాలి, ఇలాంటివి కూడా ఎస్ఎస్సిలో కొన్ని పోస్టులు ఉన్నాయి. సో ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కూడా రెగ్యులర్గా క్యాలెండర్ ఓపెన్ చేసిద్ది, కానీ కొద్దిగా డీవియేషన్లో ఇవి కూడా రెగ్యులర్గా రిలీజ్ అవుతూ ఉంటాయి, రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. తర్వాత వచ్చింది ఏంటి అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ స్టేట్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఏంటి అంటే అసలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటాయి, రెగ్యులర్గా జరగవు. కానీ ప్రిపరేషన్ ఒకటే. నేను ఇక్కడ ఎందుకు ఇది పిక్ చేసుకున్నానంటే ప్రిపరేషన్ ప్యాటర్న్ ఒకటి, సిలబస్ ప్యాటర్న్ అంతా కూడా ఒకటే. కాబట్టి నువ్వు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నావు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్స్ పెడితే రాయటానికి ఎలిజిబిలిటీ ఉంటుంది, కాబట్టి చదివి ఉంటావు కాబట్టి రాయొచ్చు అని చెప్పి నేను ఇక్కడ పెట్టాను. సో ఎందుకు ఇది నేను ఎగనెస్ట్గా మాట్లాడట్లేదు, కానీ మనమే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు యూత్ చూసుకోండి. ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ తెలంగాణలో ఎన్నిసార్లు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టేట్ వాళ్ళు టీఎస్పిఎస్సి కానీ ఏపీపీఎస్సి కానీ ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చింది, ఎన్ని పోస్టులు ఇచ్చిందో అంటే మనం ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిందో అనేది ఫింగర్ మీద లెక్క పెట్టచ్చు, అంత తక్కువలో ఇచ్చారు. ఓకే, కాబట్టి వీటికి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉన్నా సరే ఇవి ఎప్పుడు వస్తున్నాయి, ఇప్పుడు ఇంకా అలా తరతరాలు దాని మీద కూర్చుని ఉండి ఈ లోపల ఎంతమంది మనకి ఎక్కడైనా సరే ఏదన్నా డీవియేషన్ వచ్చింది అంటే ఇంకా అదంతా పోతుంది. సో రెగ్యులర్గా ఉంటే, మనం రెగ్యులర్ ప్రిపరేషన్ ఉంటే మనకి యూజ్ అవుతుంది. కానీ ఎప్పుడు ఉద్యోగం, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎగ్జామ్ పెడతారో తెలియదు, కానీ మనం ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ రాయాలి, కాబట్టి ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. తర్వాత డిఫెన్స్ జాబ్స్, ఇది ఆర్మీ, నేవీ ఇలాగ ఉంటాయి కదా, వాటిల్లో కూడా నీకు ఎలా అయితే ఫిజికల్ టెస్ట్లు ఉంటాయో, మెజర్మెంట్స్ ఉంటాయో, అట్ ది సేమ్ టైం నీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇంపార్టెంట్, ఎగ్జామ్ కూడా ఇంపార్టెంట్. అలాగే స్టేట్ పోలీస్ జాబ్స్ ఉంటాయి, బ్యాంకింగ్ జాబ్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ, రైల్వేస్ రిక్రూట్మెంట్ బోర్డ్,
అండ్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఇలా డిఫరెంట్ గవర్నమెంట్ జాబ్స్కి ఒకటే సిలబస్. అందుకోసం నేను ఇక్కడ డిస్కస్ చేశాను. సో ఈ జాబ్స్ అన్నిటిని ఇంకా సెవరల్ ఉండొచ్చేమో, బట్ నేను ఫ్యూ పిక్ చేసుకున్న వాటిల్లో మనకి అంటే అవేర్నెస్ కోసం మనకి ఏంటి అంటే యూపీఎస్సీ కానీ, స్టాఫ్ సెలక్షన్ కానీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ వాళ్ళవి కానీ, డిఫెన్స్ జాబ్స్ కానీ, పోలీస్ జాబ్స్ కానీ, బ్యాంకింగ్ జాబ్స్ కానీ, లేకపోతే ఎల్ఐసీలు ఇన్సూరెన్స్ కానీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ కానీ, ఐబీ జాబ్స్ కానీ, వీటిల్లో ఉండే సిలబస్ ఏంటి అంటే మనకి మెయిన్ సిలబస్ ఇక్కడ చూడాలి. సో ఏంటి ఆ సిలబస్ అంటే ఫస్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చి 5 ఏరియాస్ మనకి ఇంపార్టెంట్. ఏంటి ఆ 5 ఏరియాస్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ జనరల్ అవేర్నెస్, సెకండ్ వన్ ఈజ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ. ఓకే, సో ఒకసారి ఇవి బ్రీఫ్గా చూద్దాం. థర్డ్ వన్ ఈజ్ రీజనింగ్, ఫోర్త్ వన్ ఈజ్ కంప్యూటర్, ఫిఫ్త్ వన్ ఈజ్ ఇంగ్లీష్. ఈ 5 చూసుకుంటే చాలు. ఈ 5 థింగ్సే మనకి అన్ని ఎగ్జామ్స్కి ప్రిపరేషన్కి కావాల్సిన థింగ్స్. 5 నువ్వు యూపీఎస్సీ మొదలుపెట్టు స్టాఫ్స్ ఐబీ వరకు అన్నిటికీ కావాల్సింది ఒకటే ఒక 5 సెక్షన్స్. జనరల్ అవేర్నెస్, జీకే అనుకోండి, రెండోది వచ్చేసరికి యాప్టిట్యూడ్, థర్డ్ వన్ వచ్చేసరికి రీజనింగ్, ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇంగ్లీష్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి కంప్యూటర్స్. సో ఈ జనరల్ అవేర్నెస్ అనేది, జనరల్ నాలెడ్జ్ అనేది 2 థింగ్స్ ఉంటాయి మనకి జనరల్గా. స్టాటిక్, రెండోది వచ్చి కరెంట్ అఫైర్స్. సో జనరల్ నాలెడ్జ్ అంటే నీకు బ్రాడ్ నాలెడ్జ్ ఉండాల్సిందే. నువ్వు రిస్ట్రిక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, సిలబస్ని బట్టి రిస్ట్రిక్ట్ చేసుకునేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిపేర్ అవుతున్నావు అనుకో, వాళ్ళు నిన్ను అడిగేది ఏంటి, ఏపీ హిస్టరీ అడుగుతాడు, ఆంధ్రప్రదేశ్ అనుకో ఆంధ్రప్రదేశ్ అడుగుతాడు, తెలంగాణ అనుకో తెలంగాణ మూమెంట్, తెలంగాణ యాజిటేషన్స్, తెలంగాణ స్టేట్ ఫార్మేషన్స్, ఇవి అడుగుతాడు స్టేట్కి వచ్చేసరికి. బట్ వెన్ కమ్స్ టు అది దాన్ని ఏమంటారు యూపీఎస్సీ లెవెల్లోకి వచ్చేసరికి ఇండియన్కి సంబంధించిన ప్రతిదీ మనం చదువుకోవాలి. సో దాంట్లో 2 ఉంటాయని చెప్పాను కదా మీకు. ఒకటి కరెంట్ అఫైర్స్ అంటే డే టు డే లైఫ్లో జరగబోయేది, రెండోది స్టాటిక్ నాలెడ్జ్ ఆర్ స్టాటిక్ థింగ్. ఆ స్టాటిక్ ఏంటి అంటే ఎప్పటి నుంచో మన దగ్గర ఉంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ ఇయర్లో పార్లమెంట్ ముందుకు వచ్చింది, లేకపోతే ఎప్పటి నుంచి మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఫాలో అవుతున్నాం, దాని ప్రెసిడెంట్ ఎవరు మారరు కదా. ఇప్పుడు చైర్మన్ ఎవరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ విషయంలో, చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన మారడు కదా. ఇంకా అది అలా స్టాటిక్ నాలెడ్జ్, ఎప్పటి నుంచో ఉన్నదంతా స్టాటిక్ నాలెడ్జ్. అలాగే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అన్నారు అనుకోండి, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, జవహర్లాల్ నెహ్రూ. సో ఆయన ఏ రోజు ఆఫీస్లోకి వెళ్ళారు, ఇవన్నీ కూడా అప్పుడు ఉంది. ఇప్పుడు ఏంటి, ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఆగస్ట్ 15th, ఈ ఆగస్ట్ 15th రెడ్ ఫోర్ట్ మీద ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసింది ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ఇది ఇప్పుడు కరెంట్ అఫైర్. ఎవరు, నరేంద్ర మోడీ గారు. సో 2014 నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ఇది ఎన్నో సంవత్సరం ఆయన చేసింది, ఎన్నో టైం. సో ఇప్పుడు ఉన్న ఈయన ఎన్నో ప్రైమ్ మినిస్టర్, ఇవన్నీ కూడా కమ్స్ అండర్ కరెంట్ అఫైర్స్. సో నువ్వు స్టాటిక్ నాలెడ్జ్ చూడాలి, కరెంట్ అఫైర్స్ చూడాలి. స్టాటిక్ నాలెడ్జ్కి వచ్చేసరికి ఏంటి అంటే నువ్వు సైన్స్ అండ్ సోషల్ పిక్ చేసుకుంటే చాలు. సైన్స్ అండ్ సోషల్, సైన్స్ అంటే మనం ఏం చదువుతాం, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. అంటే బయాలజీ మీన్స్ బాటనీ, జువాలజీ. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఇవన్నీ కూడా సైన్స్ కిందకి వస్తాయి. అలాగే సైన్స్లో మనకి కొత్తగా ఒకటి ఇంక్లూడ్ అవుతుంది, ఏంటి అంటే ఎన్విరాన్మెంట్ మీద బేసిస్ మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అట్ ది సేమ్ టైం సైన్స్లో అప్ టు డేట్లో టెక్నాలజీ అడుగుతున్నాడు. సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ టెక్నాలజీ. సో దీంతో పాటు సోషల్, రెండోది కరెంట్ అఫైర్స్. సోషల్ అనగానే మనం 4 parts చదువుకుంటాం. ఫస్ట్ వన్ స్టార్ట్ విత్ జియోగ్రఫీ, సెకండ్ వన్ ఇస్ హిస్టరీ, పాలిటీ అండ్ ఎకనామీ. ఈ 6 ఇవన్నీ కూడా కమ్స్ అండర్ స్టాటిక్ జనరల్ నాలెడ్జ్. సో నేను ఇక్కడ చెప్పేదానికి వీడియోలో ఉన్న పీపీటీ చూసిన దానికన్నా నేను చెప్పేది వింటే మీకు కొద్దిగా అర్థమవుతుంది. సో నువ్వు ఏ సిలబస్ పట్టుకున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
యూపీఎస్సిలో వాడు పేపర్ 1 పేపర్ 2 ప్రిలిమ్స్ మెయిన్స్లో పేపర్ 1 జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, పేపర్ 2 జనరల్ నాలెడ్జ్. దాంట్లో కూడా ఇవే థింగ్స్ ఉంటాయి. సిలబస్సే వేరు, కానీ అంటే నువ్వు లిమిట్ చేసుకుంటే ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతావు, లిమిట్ లేకుండా బ్రాడ్ నాలెడ్జ్ ఉంటే ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతావు. సో కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే మెయిన్ థింగ్ ఈజ్ జనరల్ నాలెడ్జ్. జనరల్ నాలెడ్జ్లో కరెంట్ అఫైర్స్, స్టాటిక్. ఓకే, సెకండ్ వన్ ఈజ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి రెండు రండి. ఓకే, వన్ ఈజ్ కొన్నిసార్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో మెయిన్స్కి వచ్చేసరికి రెండు పేపర్లు ఉంటాయి. ఒకటి ఇంగ్లీషు, రెండోది వచ్చేసరికి మ్యాథ్స్ జనరల్ మ్యాథ్స్ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఏంటి అంటే యాప్టిట్యూడ్ అంటాడు, కానీ దాంట్లో నీకు కొన్ని మ్యాథ్స్ సమ్స్ కావాలి, మ్యాథమెటిక్స్ కావాల్సిందే. నువ్వు ఇప్పుడు నెంబర్ సిరీస్ రాసావు, నెంబర్ సిరీస్ రాసి 2 తర్వాత 5 తర్వాత 8 ఇచ్చాడు, ఈ మధ్యలో డిఫరెన్స్ ఎంత వస్తుంది? 3 వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి మ్యాథ్స్ వస్తేనే కదా తెలిసేది. లైక్ నెంబర్ సిరీస్, యావరేజెస్, పర్సంటేజెస్, ఏజ్ మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, పార్ట్నర్షిప్స్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్ ప్రాబ్లమ్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఏరియాస్, మెన్సురేషన్స్ అంటే వాల్యూమ్స్, ఇవన్నీ కూడా అడుగుతాడు. ఫైనల్గా డేటా ఇంటర్ప్రిటేషన్స్. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్స్ బ్యాంకింగ్లో ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో ఇవన్నీ కూడా ఈ మ్యాథ్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా మేము రాబోయే రోజుల్లో క్లాసెస్ చెప్తాం. కానీ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీద మీరు అంటే ఫస్ట్ మైండ్ సెట్ ఏంటంటే నాకు మ్యాథ్స్ రాదు, ఈ మ్యాథ్స్ ఉంటాయంటే సమ్ములు నా వల్ల కాదు, ఈ మాటలు వదిలేసేయండి. ఏది అయినా సరే మనం ప్రాక్టీస్ చేస్తే సాధించగలం. ఇది ఒక్క పాయింట్ పట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఏదో గొప్ప వ్యక్తి కూడా ఆకాశం నుంచి ఏమి భూమి మీద పడలా, లేకపోతే వాడు కూర్చుని శ్మశానంలో మంత్రాలు చదివితే వాడికి నాలెడ్జ్ రాలా. ప్రయత్నం, ఎవరైనా సరే ప్రయత్నం చేస్తేనే సక్సెస్ అనేది వస్తుంది. ఆ ప్రయత్నం కూడా 100% ఇన్పుట్ ఇస్తేనే వాళ్ళకి సక్సెస్ వస్తుంది. మీరు మ్యాథ్స్ అనే పదాన్ని తీసేయండి. యాప్టిట్యూడ్ అంటే ఇవన్నీ లెక్కలు ఉంటాయంటే కదా, లెక్కలు నాకు రాదు కదా, అస్సలు అక్కర్లేదు. దానికి కొన్ని లాజిక్స్ ఉంటాయి, ఆ లాజిక్స్ బట్టి మనం ప్రిపేర్ అయ్యగలిగితే ఏ ఎగ్జామ్ అయినా మనం క్రాక్ చేయొచ్చు. కాకపోతే మిగతా వాడు 1 గంట ప్రిపేర్ అయితే నువ్వు 2 గంటలు ప్రిపేర్ అవ్వ ఈ యాప్టిట్యూడ్కి. ఇది మొదట్లోనే, ఇది ఇక ఈజియెస్ట్ థింగ్ చెప్పాలి అంటే. ఎవరైనా మ్యాథ్స్ ఎగ్జామ్స్ రాసే అంటే ఎంపీసీ అంటే మ్యాథ్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళని అడగండి. ఇప్పుడు బయాలజీ ఎగ్జామ్ రాసేవాడు బైపీసీ వాడైతే బాటనీ, జువాలజీ అన్నీ, ఆ బొటానికల్ నేమ్స్, ఫ్యామిలీస్ ఇవన్నీ చదవాలి. మ్యాథ్స్ వాడు అసలు చూడండి, మ్యాక్సిమం ఎగ్జామ్ ముందు చేస్తే చేస్తాడు, లేకపోతే ఎగ్జామ్కి డైరెక్ట్గా వెళ్ళిపోతాడు. వాళ్ళకి ఏం అక్కర్లా, ఆ ప్రాబ్లం ఏంటి, క్వశ్చన్ ఏంటి, డేటా ఏమి ఇచ్చాడు, ఏం కనుక్కోమన్నాడు. ఏదో ఒక డేటా ఇచ్చి ఉంటాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 యాపిల్స్ వచ్చేసరికి 20 రూపాయలు, ఒక్కొక్క యాపిల్ ఎంత అన్నాడు. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, డేటా ఇచ్చాడు, ఏం కావాలో చెప్పాడు క్లారిటీగా. దానికి నువ్వు ఇంక్లూడ్ చేసుకోండి. నువ్వు ఫార్ములా పెట్టుకుంటావా, నువ్వు జనరల్గా అన్నిటికీ ఫార్ములాలు బైహార్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దీనికి ఫార్ములా అవసరమా? జనరల్గా ఏం చేస్తారా, ఈ సమ్ ఎక్కడన్నా వచ్చిందా? జనాల మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఈ ప్రాబ్లం మా సార్ ఎప్పుడైనా ట్యూషన్లో చెప్పాడా? ఈవెన్ నెంబర్ మార్చినా కొంతమంది ప్రిపేర్ అవ్వరు. నెంబర్ మార్చిన, ఫర్ ఎగ్జాంపుల్ 5 + 55 + 555 555 అని ఉంటుంది. ఇది ఒక నెంబర్ సిరీస్, సమ్ ఆఫ్ n టర్మ్స్ విషయంలో అన్నమాట. సో మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకవేళ నెక్స్ట్ ఈడు 5 + 55 + 555 ప్రిపేర్ అయ్యి వెళ్ళాడు, వాడు 7 + 77 + 777 ఇచ్చాడు అనుకోండి, 777 ఇచ్చాడు అనుకోండి. నేను ప్రిపేర్ అయ్యింది 5 + 55 కదా, 7 + 77 వచ్చింది, ఇది నాకు తెలిసిన సమ్ కాదు. ఇంత మరీ మైండ్ సెట్లో ఉంటారు. ఇది కొంతమందికి ఫూలిష్గా కనబడచ్చు, ఇది రియల్. నెంబర్ మారినా సరే వదిలేసే వాళ్ళు ఉన్నారు. నేను ప్రిపేర్ అయింది 5 కదా, వీళ్ళు నెంబర్ 7 ఇచ్చారు కదా, 5 ప్లేస్లో 7 పెట్టాలి అనే మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా వదిలేసే వాళ్ళు స్టిల్ ఉన్నారు. సో కాబట్టి బట్టి పట్టకూడదు.
ఈ యాప్టిట్యూడ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు బట్టీలు అవ్వకూడదు. కొన్ని షార్ట్ కట్స్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి. షార్ట్ కట్ వల్ల వచ్చే మైనస్ ఏంటంటే, సింపుల్ థింగ్ ఏంటంటే బేస్ ఉండదు. ఎగ్జామ్ పేపర్ టఫ్గా వచ్చింది, ఎందుకంటే డిసైడింగ్ ఎప్పుడు కూడా దేని మీద డిసైడ్ అవుతాడు అంటే యాప్టిట్యూడ్ మీద డిసైడ్ అవుతాడు. ఎందుకంటే అందరూ ప్రిపేర్ అయ్యేది జనరల్ నాలెడ్జ్ ఒక ప్యాటర్న్లో ప్రిపేర్ అవుతారు. రీజనింగ్ అందరూ ప్రిపేర్ అవుతారు, కంప్యూటర్ అందరూ ప్రిపేర్ అవుతారు, ఇంగ్లీషు ప్రిపేర్ అవుతారు. అందరినీ డిఫరెన్స్ చేసేది స్కోరింగ్లో ఏంటి అంటే మ్యాథ్స్, యాప్టిట్యూడ్స్. ఈ విషయంలో చాలామంది అన్ని క్వాలిఫై అవుతారు, ఇక్కడ డిస్క్వాలిఫై అయిపోతారు, దీంట్లో క్వాలిఫై మార్క్ రాదు, పోతారు. సో కాబట్టి ఈ యొక్క షార్ట్ కట్స్ చూడద్దు. ఎప్పుడైతే నీకు ఈజియెస్ట్గా వస్తుందో ఏదైనా, అది చాలా షార్ట్ టైంలో వెళ్ళిపోద్ది నీ దగ్గర నుంచి. ఏదైతే నువ్వు కష్టపడి సాధించుకుంటావో అది నీ దగ్గర ఎప్పుడూ ఉంటుంది. అందుకోసం మ్యాథ్స్ నిజంగా చదివినోడే, చేసినోడు చిన్నప్పుడు ఎన్నేళ్ల తర్వాత అయినా సరే వాడు ఆ యొక్క లాజిక్ మిస్ అవ్వడు మ్యాథ్స్. సో కాబట్టి దీని విషయంలో భయపడద్దు. రాబోయే రోజుల్లో మేము ఇంకా దీని గురించి మీకు అర్థమయ్యే రీతిలో మేము చెప్పడానికి ట్రై చేస్తాం. తర్వాత వచ్చేసరికి మూడోది వచ్చేసరికి రీజనింగ్. ఇది అసలు ఆడుకుంటారు చాలామంది సరదాగా, ప్రతి దాంట్లో రీజనింగ్స్ ఉంటాయి. ఓకే, మీరు ఈ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ రీజనింగ్ క్వశ్చన్స్ అన్నీ మేము చెప్తాం. కానీ మూడో సెక్షన్ ఏంటంటే రీజనింగ్. అది వర్బల్ రీజనింగ్, లాజికల్ డిడక్షన్, నాన్ వర్బల్ రీజనింగ్ అని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఈ వీటిని కూడా ప్రిపేర్ అవ్వడానికి అసలు సమ్ ఎలా అయితే, క్వశ్చన్ ఎలా ఉంటుంది, ఏం చేయాలి, ఇవన్నీ కూడా చెప్తాం. ఎందుకంటే ఈ వీడియోనే మీకు ఎక్కువసేపు చెప్పినా మీకు ఇరిటేషన్ వచ్చేస్తుంది మొదటి రోజే. కాబట్టి రీజనింగ్ ఒకటి. నాలుగోది వచ్చి కంప్యూటర్ పార్ట్స్, ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్, లాంగ్వేజెస్ ఏంటి, ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, ఇలా లాంగ్వేజెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్, ఎంఎస్ ఆఫీస్ ఇవన్నీ కూడా అడుగుతాడు. సో ఇవన్నీ కూడా జనరల్ థింగ్స్. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇంగ్లీషు మ్యాథ్స్ వస్తే చాలు, ఎస్ఎస్సి కొట్టేయచ్చు. ఎందుకంటే ఇది 200 ఇంగ్లీషు, అదొక 200 మార్కులు. సో డిసైడింగ్ అథారిటీ వచ్చేసరికి డిసైడింగ్ థింగ్ ఈజ్ రెండే, ఇంగ్లీష్ అండ్ యాప్టిట్యూడ్ అండ్ మ్యాథ్స్. సో ఇంగ్లీష్లో ఏం అడుగుతాడు, మహా అయితే ఇంగ్లీష్ మీడియం చదివిన వాడి కన్నా గ్రామర్ రాదు, కానీ తెలుగు మీడియం చదివిన వాళ్ళకి గ్రామర్ బాగా వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్లో గ్రామర్ ఉంటుంది. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, ఎర్రర్ కరెక్షన్ ఎప్పుడు చేయగలరో, నీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద మంచి గ్రిప్ ఉంటేనే ఎర్రర్ కరెక్షన్ చేయగలవు, అవునా. సినోనిమ్, యాంటోనిమ్స్, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ నుంచి అడిగే థింగ్స్. కాంప్రిహెన్షన్స్, ఓకే, కాంప్రిహెన్షన్ ఇచ్చి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఇవన్నీ కూడా మన ప్రయత్నంతోనే మనం సాధించగలుగుతాం. సో నేను ఈరోజు మీకు చెప్పిన ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, గవర్నమెంట్ జాబ్ మనం ఎందుకు చూస్ చేసుకోవాలి అనేది చెప్పాను. సో నేను ఒక్కసారి బ్రీఫ్గా మళ్ళీ క్లోజ్ చేసేసి మీకు ఒక విషయం చెప్పేసి ఎండ్ చేస్తాను ఈ వీడియో. సో గవర్నమెంట్ జాబ్ అనేది జాబ్ సెక్యూరిటీ కోసం. మీరు అంతమంది కష్టపడుతూ ఉంటారు, ఎన్ని అవమానాలు పడుతూ ఉంటారు, కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల మీరు అనుకున్న కోర్స్ చేసుకోకపోవచ్చు, మీ పేరెంట్స్ గురించి ఆలోచించి మీరు ఒక మంచి కోర్స్లో జాయిన్ అయ్యి ఉండకపోవచ్చు, మీ పేరెంట్స్ ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి మీరు కోచింగ్లకి వెళ్ళటానికి అవకాశం ఉండకపోవచ్చు. కానీ మిమ్మల్ని ఎంతోమంది క్రిటిసైజ్ చేయొచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా ఉంటే నీకు ఇంకా జాబ్ రాలేదా అనే పరిస్థితిలో ఉండొచ్చు. ఏది ఏమైనా సరే నువ్వు నీ యొక్క సమాజంలో, లేకపోతే నీ బంధువుల్లో, నీ స్నేహితుల్లో నువ్వు ఒక గొప్పగా ఉండాలి అంటే నీ చేతిలో ఉన్న ఒక ఆయుధం ఏంటి అంటే గవర్నమెంట్ జాబ్. నిన్ను ఈరోజు ఎవరైతే ఇన్ని మాటలు అంటారో వాళ్ళందరూ కూడా రేపొద్దున వాడు మావాడు అని చెప్పుకునే స్థాయిలో నువ్వు ఉండాలంటే నీ చేతిలో ఉండాల్సింది గవర్నమెంట్ జాబ్. ప్రయత్నం చేయండి, ప్రయత్నంలో 100% పెట్టండి. ఈ 100% పెడితే మీ చేతిలో గవర్నమెంట్ జాబ్ ఉంటుంది, పక్కాగా గవర్నమెంట్ జాబ్ ఉంటుంది. ప్రయత్నంలో కానీ నువ్వు సరిగ్గా చేయకపోతేనే తప్ప, దయచేసి నాకు రిజర్వేషన్ లేదు, దయచేసి మా రాష్ట్రంలో ఈ ఉద్యోగాలు లేవు, ఇవన్నీ సెకండరీ అండి. మొదటిది నువ్వు చేయాల్సింది నీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయి, తర్వాతది సెకండరీ. ప్రిపరేషన్ స్టార్ట్ చేయి, ఆ ప్రిపరేషన్ని 100% ఇవ్వు.
నువ్వు ఎప్పుడైతే నువ్వు చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే నోటిఫికేషన్ వచ్చాక స్టార్ట్ చేద్దాం. నోటిఫికేషన్ వచ్చేసరికి నీ 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 యొక్క ప్రిపరేషన్ అయిపోవాలి. నోటిఫికేషన్ వచ్చేసరికి నువ్వు రెడీగా ఉండాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు రివైజ్ చేయాల్సింది ఏంటి, ఒకవేళ కొన్నిసార్లు కరెంట్ అఫైర్స్ చూసుకోవాల్సినవి ఉంటాయి. అప్పుడు నీకు కరెంట్ అఫైర్స్ మీద నువ్వు ఎక్కువ ఇన్పుట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అంతేకాని చాలామంది చేసే తప్పు ఏంటంటే నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు గుర్తుంచుకోండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిలబస్లు ఏమీ మారవు. ఏ సిలబస్ అయినా ఇండియన్ జాబ్స్ అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనుకోండి, ఇండియన్కి సంబంధించిన హిస్టరీ అడుగుతాడు. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అనుకోండి, స్టేట్కి సంబంధించిన హిస్టరీ అడుగుతాడు. స్టేట్ పాలిటీస్ అడుగుతాడు. ఎవడైనా సరే మనల్ని అడిగేది కాన్స్టిట్యూషన్ కన్ఫామ్గా అడుగుతాడు. సో ఆర్టికల్స్ అడుగుతాడు, ఏ ఆర్టికల్ దేనికి, ఇలాగ ప్రతీది అనేది ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ ఉంటుంది గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్లో. ప్రిపేర్ అవ్వండి. అంతేకాని సిలబస్ మారిద్దేమో, నోటిఫికేషన్ వచ్చి, ఇవన్నీ కూడా రీజన్స్ రీజన్స్ ఎవరో వెతకటానికి చూశారు అంటే మీకు ఎప్పటికీ మీరు సక్సెస్ అవ్వరు. అవన్నీ సెకండరీ. ఫస్ట్ ఏంటి, నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అప్పటి నుంచి ఏ జాబ్ వచ్చినా సరే సిలబస్ ఒకటే కాబట్టి ఆ సిలబస్లో బౌండరీస్ మాత్రమే మారుతాయి. ఇప్పుడు ఎకరం పొలంలో 5 సెంట్లు 10 సెంట్లు ఇలా మారినట్టే సిలబస్లో ఆ యొక్క బౌండరీ మారిద్ది, కానీ సేమ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్, సేమ్ సిలబస్ చాలా వరకు జాబ్స్కి ఉంటాయి. కాబట్టి మీరు ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. అది సో నీ సొసైటీలో నీకు మంచి రెస్పెక్ట్ వస్తుంది. నువ్వు కోల్పోయినవన్నీ, లేకపోతే నువ్వు ఏదైతే అనుకున్నా అవన్నీ కూడా నీ దగ్గరికి వచ్చేది ఓన్లీ త్రూ గవర్నమెంట్ జాబ్. కాబట్టి ప్రయత్నం చేయండి. సో ఈ జాబ్స్ అన్నీ చెప్పాను మీకు. యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్స్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, డిఫెన్స్ జాబ్స్, స్టేట్ పోలీస్, బ్యాంకింగ్ జాబ్స్ అండ్ ఇన్సూరెన్స్, రైల్వేస్, ఐబీ. సిలబస్ బేస్డ్గా చెప్తున్న పదాలు. ఎందుకంటే డిఫెన్స్ జాబ్స్కి, పోలీస్ జాబ్స్కి నీకు కంపల్సరీ ఫిజికల్ టెస్టులు ఉంటాయి. ఆ ఫిజికల్ టెస్టులతోనే నీకు జాబ్ రాదు, నువ్వు మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ రాయాలి అంటే నేను చెప్పిన సిలబస్. ఆ సిలబస్కి వచ్చేసరికి జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్, యాప్టిట్యూడ్ తర్వాత మూడోది వచ్చేసరికి రీజనింగ్, నాలుగోది కంప్యూటర్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఏ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఏమేమి సిలబస్లు అనేది, అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్పాను నేను మీకు 5 సిలబస్, నాట్ ఎగ్జామ్ ప్యాటర్న్, సారీ, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది నేను ఇప్పుడు మాట్లాడింది. గవర్నమెంట్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి, ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి అనే వరకే నేను మాట్లాడాను. కాబట్టి కమింగ్ వీడియోస్లో ఏంటంటే మీరు ఎక్కువ మంది ఎంకరేజ్ చేస్తే కమింగ్ వీడియోస్లో మనం అట్లీస్ట్ ఒకరోజు కరెంట్ అఫైర్స్, దాని తర్వాత ఒకరోజు యాప్టిట్యూడ్ ఒకరోజు రీజనింగ్, ఇలా ముందు ఈ 3, కంప్యూటర్ అండ్ ఇంగ్లీష్ సెకండరీ. మనకి మెయిన్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్, సెకండ్ వచ్చేసరికి యాప్టిట్యూడ్, థర్డ్ వచ్చేసరికి రీజనింగ్. యాప్టిట్యూడ్ ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. యాప్టిట్యూడ్కి షార్ట్ కట్స్ వెతకద్దు, ఎప్పుడు కూడా షార్ట్ కట్స్ వెతకద్దు. మేము మ్యాక్సిమం మీకు అర్థమైన రీతిలో దాన్ని ఎలా క్రాక్ చేయాలో చెప్తాము. ఆ విధంగా ప్రిపేర్ అయితే మీకు ఈజీగా వస్తుంది. సో ఐ హోప్ ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫస్ట్ వీడియో కాబట్టి కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు, లేకపోతే కొద్దిగా చెప్పిందే మళ్ళీ చెప్పుండి మీకు ఇరిటేషన్ రావచ్చు. బట్ కమింగ్ డేస్ దాన్ని స్ట్రీమ్లైన్ చేయడానికి, దాన్ని ఇంకా తగ్గించడానికి చూస్తాము. సో హోప్ మీరు ఈ వీడియో వల్ల అట్లీస్ట్ ఒక డెసిషన్ తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. హోప్ ఆల్ ది బెస్ట్. ఒక మంచి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి. సొసైటీలో, నీ కుటుంబంలో, నీ స్నేహితుల మధ్యలో నువ్వు నెంబర్ 1గా నుంచోండి. ఇదే మా యొక్క ఆశ.